పెట్రోల్ లేకుండా కేవలం నీటితో కారు నడిస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుందో ఒక్కసారి ఊహించండి. ఒక శాస్త్రవేత్త అది చేసి చూపించాడు. కానీ వెంటనే మిస్టీరియస్‌గా అయితే చనిపోయాడు. మీరు చూస్తున్నది ఒక కొత్త సిరీస్. ఇది ఫిక్షన్ కాదు. ఇది నిజం. ప్రపంచాన్నే మార్చేసే టెక్నాలజీస్ కనిపెట్టిన శాస్త్రవేత్తలు కానీ ఆ ఆవిష్కరణ తర్వాత ఒక్కొక్కరిగా మాయమవుతూ వస్తున్నారు. ఇంతకీ వాళ్ళనెవరు ఆపారు? ఎందుకు వాళ్ళ ఆవిష్కరణలు బయటికి రాలేదు? ఇది యాక్సిడెంటా? లేకపోతే ప్రీ ప్లాన్ మర్డరా? అని చెప్పేసి ఈ సీరీస్ ద్వారా ఒక్కొక్క రోజు ఒక్కొక్క శాస్త్రవేత్త గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాము. సో వీడియోస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ వచ్చాయి. సో ఈ సీరీస్‌ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఒక మనిషి నీటితో కారు నడిపాడనే విషయం విన్నప్పుడు మనలో చాలా మంది నమ్మం. కానీ ఇది కథ కాదు. కల కూడా కాదు. ఇది స్టోన్లీ మేయర్ అనే ఒక శాస్త్రవేత్త చేసిన నిజమైన ఆవిష్కరణ. ఈ ఆవిష్కరణ ప్రపంచాన్ని మార్చేది. కానీ అదే ఆయనకి ప్రాణాంతకమైతే అయింది. స్టోన్లీ మేయర్ అమెరికాలో పుట్టిన ఒక సెల్ఫ్ టౌట్ ఇంజినీర్. అతను కనిపెట్టింది వాటర్ ఫ్యూయల్ సెల్ అనే టెక్నాలజీ. అంటే కారులో పెట్రోల్ లేకుండానే కేవలం నీటితోనే నడిపించొచ్చు. ఇది ఎలా పనిచేస్తుందంటే నీటిని ఎలక్ట్రోసిస్ ద్వారా హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్‌గా విడదీస్తారు. హైడ్రోజన్‌ను ఫ్యూయల్‌గా వాడి ఇంజిన్ నుంచైతే నడిపించవచ్చు. అతని టెక్నాలజీని ఒక బగ్గీ కారులో అయితే వాస్తవంగా నడిపించి చూపించారు కూడా. అతను చెప్పిన దాని ప్రకారం 22 గ్యాలన్ల నీటితో దాదాపు 1800 మైళ్ళ దూరం అయితే పయనించొచ్చు అని చెప్పేసి చెప్పాడు. ఈ టెక్నాలజీ ప్రపంచాన్ని ఒక్కసారిగా షేక్ చేసింది. ఎందుకంటే ఇది పెట్రోల్ కంపెనీలకు, ఆయిల్ ఇండస్ట్రీకి, ఎలక్ట్రిక్ వాహన రంగానికి ఒక పెద్ద బెడిసి కొట్టిన శబ్దం. 1998లో స్టోన్లీ మేయర్ సడన్‌గా చనిపోయారు. ఒక రెస్టారెంట్‌లో అతను సోదరుడితో కలిసి భోజనం చేస్తున్న సమయంలో అతను ఒక్కసారిగా బయటికి పరిగెత్తి దే పాయిజ్డ్ మీ అని అరవడం మొదలుపెట్టాడు. అంతే. కొద్ది నిమిషాల్లో అక్కడికక్కడే కుప్పకూలైతే మృతి చెందారు. అధికారికంగా ఇది బ్రెయిన్‌లో జరిగిన ఒక చిన్న ఇన్ఫెక్షన్ జరిగిందని చెప్పేసి చెప్తారు. కానీ అతని కుటుంబ సభ్యులు మాత్రం ఇది ప్లాన్డ్ మర్డర్‌గా అనుమానించారు. ఎందుకంటే ఆవిష్కరణ పూర్తయిన దగ్గర నుండి అతనికి అనేక బెదిరింపుల కాల్‌లయితే వచ్చాయంట. అతను చాలా కంపెనీల ఒత్తిడిని ఎదుర్కొన్నాడంట. అతను కనిపెట్టిన ఆ ఆవిష్కరణను దాచిపెట్టబడిందని చెప్పేసి అయితే చాలామంది నమ్ముతున్నారు. అతను కనిపెట్టిన ఈ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ ఇప్పటికీ ఒక మిస్టరీగా అయితే మారిపోయింది. అతని పేటెంట్లు కొన్ని దశల వరకు ఓపెన్‌గా ఉన్నాయి. కానీ వాటిని ఎవరు ఉపయోగించలేకపోతున్నారు. అతని ల్యాబ్‌కి సంబంధించిన కొన్ని పరికరాలు చనిపోయిన తర్వాత కనిపించకుండా పోయాయని చెప్పేసి అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆయిల్ కంపెనీలు, ప్రభుత్వ ఏజెన్సీలు ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇక్కడ నిజంగా ప్రశ్నించాల్సిన విషయం ఏంటంటే ప్రపంచాన్ని బాగు చేసే ఆవిష్కరణలు ఎప్పుడు ఎందుకిలా మాయమవుతున్నాయి? ఇక కొన్ని ప్రశ్నలకు ఇంకా ఆన్సర్ లేకుండా తప్పింది. అతను కనిపెట్టిన టెక్నాలజీ నిజంగా వర్క్ అయిందా? అతనిపై ఒత్తిడి తెచ్చిందెవరు? అతని మరణం సహజమేనా? అంత గొప్ప ఆవిష్కరణ ఎందుకు కనిపించట్లేదు ఇప్పుడు? స్టోన్లీ మేయర్ నిజంగా ప్రపంచాన్ని మార్చే శక్తితో ఉన్న శాస్త్రవేత్త. కానీ అతని ఆవిష్కరణ ఇప్పుడు ఒక గూఢచార్య కథలా మారిపోయింది. ఈ క్వెషన్ అన్నిటికి ఆన్సర్ లేకుండా మిగిలిపోయింది. సో ఇంతకీ మీరేమంటారు? నిజంగానే ఇది ప్లాన్ మర్డరా? లేకపోతే జస్ట్ సహజంగానే చనిపోయాడా? అని చెప్పేసి మీ ఒపీనియన్‌లో కామెంట్ లిస్ట్‌లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఈ సీరీస్‌లో చాలా వస్తాయి. సో వాటన్నిటిని మిస్ అవ్వకుండా చూడండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.